హలో అండి అందరికీ, నేను మీ వెంకయ్య మామ ఫ్రమ్ సరదాగా కాసేపు. ఈరోజు మనం చర్చించుకోబోతున్న విషయం చాలా బాధాకరమైనది. యావత్ భారతదేశం ఉలిక్కిపడేలా చేసిన విషయం ఇది. ఇది ఒక క్రైమ్ కాదు, మన సభ్య సమాజం తలదించుకోవాల్సిన దారుణమైన ఘటన. ఆర్జేకర్ కాలేజ్లో జరిగిన రేప్ అండ్ మర్డర్ అటెంప్ట్ కేసు పై షిల్దా కోర్ట్ సంచలన తీర్పును వెలువరించిందండి. జనవరి 18 ఫైనల్ హియరింగ్ లో నేరస్తుడికి శిక్షను అయితే ఖరారు చేశారు. అది ఏంటి, అసలు ఏం జరిగింది, ఫైనల్ హియరింగ్ లో ఏం చెప్పారు, కోర్టు ఎంతమంది సాక్షులు పిలిచింది అన్న విషయాలపై నేను ఈ వీడియోలో మీతో డిస్కస్ చేయాలనుకుంటున్నాను. వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకోసం మరిన్ని వీడియోస్ నేను చేస్తూ ఉంటాను, ఆ అభిప్రాయాలు మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను. కేసు వివరాల్లోకి వెళ్తే అసలు ఏం జరిగింది మీ అందరికి గుర్తే ఉంది. ఆగస్టు 9, 2024 కోల్కతాలో ఆర్జేకర్ మెడికల్ కాలేజ్ మరియు హాస్పిటల్లో జరిగిన దారుణమైన హత్యాచార మరియు హత్య కేసులో ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్ని కోర్టు నేరస్తుడిగా నిర్ధారించిందండి. అసలు ఆ రోజు ఏం జరిగింది? ఆగస్టు 9, 2024 కోల్కతాలోని ఆర్జేకర్ మెడికల్ కాలేజ్లో జరిగింది ఏంటంటే, 31 సంవత్సరాలు గల ఒక ట్రైనీ డాక్టర్ని సాయంత్రం తన విధులు ముగించుకుని నైట్ షిఫ్ట్ లో పనిచేస్తుండగా పల్మనాలజీ విభాగంలో పనిచేస్తున్న డాక్టర్ని తన విధులను నిర్వహించుకుని కొంచెంసేపు రెస్ట్ తీసుకుందామని చెప్పేసి సెమినార్ హాల్లోకి వెళ్ళి రెస్ట్ తీసుకుంటున్న సమయంలో అక్కడ ఉన్న విద్యార్థులు కానివ్వండి, సంజయ్ రాయ్ అని ఒక నేరస్తుడు అందరూ కలిసి సామూహికంగా అత్యాచారం చేసి హత్య చేశారు. సో ఈ ఘటన మన జీవితంలో ఏమాత్రం ఊహించని ఘటన. సో ఆ ఆసుపత్రి ప్రాంగణంలో ఒక వైద్య విద్యార్థినిపై ఒక వైద్య సమాజమే కాదు, సో ప్రతి ఒక్క ప్రజల్ని షాకు గురి చేసింది. ఒక డాక్టర్ తన కళలను నెరవేర్చుకుని ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలనుకునే తప్పించిపోయే ఒక యువత జీవితాన్ని అర్ధాంతరంగా నిలిపివేసింది. ఎంతటి దారుణమైన ఘటన. ఈ ఘటనపై ఇమీడియట్ గా కోల్కతా పోలీసులు అయితే విచారణ చేపట్టారని తక్షణమే సాక్షుల ఆధారంగా సంజయ్ రాయ్ అయితే వెంటనే అరెస్ట్ చేశారు. అతనిపై రేప్ అండ్ మర్డర్ కేసుని కూడా ఆరోపణలు పెట్టి మొత్తం ఫైల్ చేశారు. ఈ ఘటనకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా వైద్యులు నిరసనలు అయితే చేశారు. సో న్యాయం కోసం చాలా పోరాడారు. ఫైనల్ గా కోర్టు జనవరి 18, 2025 తన సంచలనమైన తీర్పును వెల్లడించింది. ఈ తీర్పును వెల్లడించే ముందు గత 6 నెలలుగా కోర్టు అనేది 128 మెంబర్స్ అయితే విచారణ చేసిందండి. అందులో 51 మందిని సాక్షులుగా ఫైనల్ విచారణ చేసింది. స్థానిక పోలీస్ స్టేషన్ అధికారి మరియు ఆసుపత్రి మాజీ డైరెక్టర్ పై కూడా సాక్షులపై అక్కడ సాక్ష్యాలను నాశనం చేసి సాక్ష్యాలను మార్పు చేయడం వంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా శిక్ష పడే అవకాశాలు ఉన్నాయి ఇందులో. సో నేరస్తుడిగా నిర్ధారణ అయిన సంజయ్ రాయ్ని ఈ హత్య కేసులో ఫైనల్ నేరస్తుడిగా అయితే మనకి ఇంకా వెలువరాల్సి ఉంది. అది జనవరి 20, 2025 కోర్టు అనేది ప్రకటించనున్నారు. కనీసం జీవితకాల కారాగార శిక్ష లేదా గరిష్టంగా మరణ శిక్ష అయితే విధించవచ్చు. ఫైనల్ గా ట్రైనీ డాక్టర్ అయితే జస్టిస్ జరిగిందండి. ఫైనల్ గా మనం చెప్పొచ్చేది ఏంటంటే, సమాజ స్పందన ఇక్కడ ఈ కేసు మనం ముఖ్యంగా 2 విషయాలు చెప్తుందండి. ఒకటి, సమాజంలో మహిళల యొక్క భద్రత ఎంత అవసరమో, రెండవది మనం న్యాయ వ్యవస్థని ఎంతవరకు విశ్వసించగలమో అది కూడా మనకు అక్కడ క్లియర్ గా అర్థమైంది. సో ఈ ఘటన తర్వాత దేశవ్యాప్తంగా మహిళల భద్రతపై చర్చలు మొదలయ్యాయి, కానీ అవి మరింత వేగంగా పనిచేయాల్సిన అవసరం అయితే మనకి చాలా ఉంది. ఈ ఘటన ఎస్పెషల్లీ మహిళల భద్రతపై సమాజంలో అలాగే వైద్య సంస్థల్లో కూడా విశ్వసనీయత మరియు భద్రతా వ్యవస్థలు పెరుగుతున్న అవసరాన్ని అయితే మనకి క్లియర్ గా తెలియజేస్తుంది. ఈ కేసు ప్రత్యేకంగా ప్రజలందరినీ, ముఖ్యంగా ఈ ప్రొఫెషనల్ ఎవరైతే వర్క్ చేస్తున్నారో ఫీమేల్ ఎంప్లాయీస్ మెడికల్ కాలేజెస్ లో కానీ, ప్రభుత్వ కార్యాలయాల్లో కానీ, పబ్లిక్ ఇన్స్టిట్యూట్లో కానీ, ప్రైవేట్ సంస్థల్లో కానీ, సో వారికి స్పెషల్ ప్రొటెక్షన్ అనేది కల్పించాల్సిందిగా మనమైతే ప్రతి ఒక్క ఎంప్లాయర్ని ఇక్కడ రిక్వెస్ట్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే పోలీసు వారు కూడా 24/7 మరింత నిఘా పెంచి, ఎస్పెషల్లీ మెట్రోపాలిటన్ సిటీస్లో ఎవరైతే అవుట్కట్స్లో పనిచేస్తున్నారో ఫీమేల్ ఎంప్లాయీస్, వాళ్ళకి ప్రత్యేకమైన సెక్యూరిటీ అనేది ప్రొవైడ్ చేయాల్సిందిగా మనం ఎక్కడైతే రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఈ కేసు పోలీసు వ్యవస్థనే కాకుండా ప్రజా భద్రతా నిబంధనల దృష్ట్యా సమాజంలో అంతర్గత మార్పులను తీసుకురావాల్సిన అవసరాన్ని అయితే ప్రేరేపించింది. సమాజంలో మార్పు కావాలి, ప్రజల భద్రత, మహిళల హక్కులు, రక్షణ వంటి అంశాలు ఇప్పుడు మరింత చర్చకు వస్తాయి. సో ఫైనల్ ఇది ఫ్రెండ్స్, జస్టిస్ అయితే జరిగింది. సో మనం కూడా కేర్ఫుల్ గా ఇలాంటివన్నీ చూసుకుంటూ సో మనం తగినంత సహాయం చేయాల్సింది నేను అందరికీ వేడుకుంటున్నాను. ఫైనల్ గా మీ అభిప్రాయాలు ఏమైనా ఉంటే మా కామెంట్స్ లో పంచుకోండి. ఈ ఘటన మనకు చెప్తున్న సందేశం ఏంటంటే, ప్రొటెక్షన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఫైనల్ గా మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మరిన్ని ఆసక్తికరమైన విషయాలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఈ రోజుకింతే, సెలవు, బాయ్ బాయ్.